చూస్తున్నదే తిల్లకండేశ్వర టెంపుల్ అండి. సైకిల్ స్వామి వీధి నుండి ఒక 500 మీటర్స్ దూరంలో బంగళిటోలా ఈ టెంపుల్ ఉంటుందండి. ఓం నమ శివాయ, హర మహాదేవ్. ఆశ్రమంకి వెళ్ళి వేయండి. ఈ ఏరియా అంతా పాండ్యా వ్యాలీ బెంగాలిటోలా ఏరియా. ఇదిగోండి, ఇది తిల్లబండేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వేయండి. ఇది దాని ఆపోజిట్ సైకిల్ స్వామి గారు ఆశ్రమంకి వెళ్ళి దాన్ని ఎదురుకుండానే చూడండి. ఇది తిల్లబండేశ్వర స్వామికి వెళ్ళి వేయండి. రండి, తిల్లబండేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం. చూడండి, బ్యాటరీ ఆటోలు ఎలాగ వెళ్తున్నాను లైన్. కానీ సొంత చిన్నదైనా సరే ఇక్కడ వెహికల్స్ కంటెక్ట్గా వెళ్తుంటాయి. ఇక్కడ ప్రతి గల్లీ అంటే గారి ప్రభుత్వం వచ్చాక కొద్దిగా తగ్గిందండి. ఇక్కడ చీరల షాపులు చూడండి. ఇక్కడ బెనారస్ అన్నందుకు పొట్టి చీరలు హెవీగా దొరుకుతాయి. ఇక్కడ గెస్ట్ హౌస్ రూమ్స్ అన్నీ ఎక్కడికక్కడ బోర్డులు పెట్టుంటాయి. అది యాత్రికులు గమనించి ఎక్కడ అందుబాటులో ఎంత తక్కువ రేటుకు ఉన్నాయనేసి చూసుకుని రూమ్స్ తీసుకోవాలండి. అదిగోండి, తిల్లబండేశ్వర స్వామి ఎంట్రన్స్కి వస్తాం. చూడండి, అదిగోండి ఎంట్రన్స్ భాగం. ఇది స్వామివారి ఎంట్రన్స్ భాగం అండి. తిల్లబండేశ్వర స్వామి ఎంట్రన్స్ భాగం. ఇదిగోండి తిల్లబండేశ్వర స్వామి ఎంట్రన్స్కి లోపలికి వెళ్తున్నాం. అబ్బా దేవుడా, గణేశాయ నమః. ఈ తిల్లబండేశ్వర స్వామి పురాణాల ప్రకారం చెప్తున్నది విశిష్టత ఏమిటంటే, స్వామివారి శివలింగం సంవత్సరానికి నూపప్పు గింజంత ఎదుగుతాదంటండి. ఈ యొక్క స్వామివారిని ఎవరికి వారే అభిషేకం చేసుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారు గుడి చుట్టూరు శివలింగాలు ఉంటాయి, వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటుందండి. అది ఆ శివలింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయొచ్చు. ఓం నమః శివాయ. ఈ తిల్లబండేశ్వర స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంది కదండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని గుడిలో కూర్చుని మనశ్శాంతిగా ధ్యానం చేసుకుంటే మనశ్శాంతి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. హర హర మహాదేవ్, శంభో శంకర. శివలింగం ఉందో ఇదంతా శివలింగం అండి, పెద్ద శివలింగం. ఇది తిల్లబండేశ్వర స్వామి దగ్గరున్న శివలింగం అండి. ఇదిగోండి, ఇదే తిల్లబండేశ్వర స్వామి శివలింగం అండి. ఈ శివలింగం సంవత్సరానికి నూపప్పు గింజంతా ఎదుగుతారని ఇక్కడ చెప్తుంటారండి. ఈ స్వామివారిని దర్శించుకుని ఈ గుడిలో చిన్న చిన్న గుడులు ఉంటాయండి, వాటిని కూడా దర్శనం చేసుకోండి. చూడండి, ఇదంతా తిల్లబండేశ్వర స్వామి టెంపుల్ అండి. ఎంత బాగుందో చూడండి. చాలా
చూడబుద్ధిస్తుంది కదా, ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూడండి. ఇది రామలక్ష్మణ సీతాదేవి, ఇది గణేష్ మహారాజ్. చాలా కింద శివాలయం చూడముచ్చటగా ఉంది కదండి. ఇదిగోండి తిలాబండేశ్వర్ టెంపుల్ ఇదండి. ఇది చూస్తున్నదే మెయిన్ టెంపుల్ అండి. ప్రత్యేకంగా మనం వెళ్ళి అభిషేకం పూజలు చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళకు సైకిల్ స్వామి వీధి నుండి ఒక 500 మీటర్ల దూరంలో ఈ తిలాబండేశ్వర్ అనే ఆలయం ఉంటుంది. తప్పక వెళ్ళి దర్శించుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. చాలామంది ఈ తిలాబండేశ్వర్ టెంపుల్ అని ఎక్కడనో అని అనుకుంటారు. మన సైకిల్ స్వామి ఆశ్రమం నుండి 500 మీటర్ దూరంలో, ఆంధ్ర ఆశ్రమం నుండి ఒక 800 మీటర్ దూరంలో ఈ ఉంటుంది. మన మెయిన్ టెంపుల్కి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి. వెళ్ళి దర్శనం చేసుకోండి. కాశీలో ఎన్ని దర్శనాలు చేసుకున్నా ఈ దర్శనం చూడకుండా మన తెలుగు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా వెళ్ళి దర్శనం చేసుకోండి. లోపల ఈ విధంగా ఉంటుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయిన దృశ్యాలు కూడా చూడవచ్చు. అక్కడ ఒలితో చెక్కిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. బంగళీ టోలా నుండి ఒక 300 మీటర్ల దూరంలో ఉంటుంది. సైకిల్ స్వామి ఆశ్రమంకి వెళ్ళే తవ్వలో మనం ఆటో దిగిన తర్వాత అక్కడ ఎవరైనా అడిగిన వాళ్ళు కూడా చెప్తారు. మనం టెంపుల్ నుండి వచ్చినప్పుడు ఆటోలో అక్కడనే స్టాప్ చేస్తారు. అక్కడ నుండి ఎవరికి అడిగినా చెప్తారు. తిలాబండేశ్వర్ టెంపుల్ ఎక్కడంటే అంటే ఎవరన్నా చెప్తారు. వెళ్ళి దర్శనం చేసుకోండి. కనబడేది పక్కన అమ్మవారు శివయ్య, రౌండ్ కనబడేది అమ్మవారు అని అంటారు పూజలు. మనం ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. ఇలాంటి వీడియోలు అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. హర హర మహాదేవ్. శంభో శంకర. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇది మధురెట్టంపడి. ఈ శివలింగం చూడడానికి కిందకి వెళ్దామండి. కిందకి ఈ మార్గం కాకుండా ఇంకో మార్గం అటువైపు ఉందండి, కానీ అది క్లోజ్ చేసి ఉంది. కానీ ఈ మార్గం గుండా వెళ్దాము. చూడండి శివలింగాలు. ఈ ఎంట్రన్స్ భాగం ఇలా పైకి వెళ్ళే రూట్లో ఇలా ఈ సైడ్ ఉందండి.
ఇంకోండి ఇది మార్గము చూడండి. ఇది శివుడు శనీశ్వరుడు అండి. అదిగోండి ఇందాక మనం చూపించాం కదా ఆ శివలింగం. అదిగోండి మనం పైన చూసాం కదా ఆ శివలింగం అండి అది. నందీశ్వరుడు శివలింగం. శివలింగం దర్శనం ఏంటంటే శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ సందులో ఈ దర్శనం ఏంటంటే ఇలా బయటకు వెళ్ళి మార్గంలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చిన్న ప్లేస్ ఉంటుంది. ఇక్కడ శివలింగాలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ గుడికి వచ్చిన వారు అన్ని శివలింగాలు చూస్తారు కానీ ఈ శివలింగాలు మటుకు చూడడం మర్చిపోతారండి. ఈ కంపల్సరీగా చూడవలసిన శివలింగాలండి. చూడండి ఇవి 9 శివలింగాలండి, నవశివలింగాలు. కంపల్సరిగా ఈ తిలాబండ స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈ శివలింగాలని కంపల్సరిగా దర్శనం చేసుకోవాలి. మనకి చాలా మంచి జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్తుంటారు. ఈ దర్శనం అయిన వెంటనే మేము గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళడం జరుగుతుందండి. అవి ఒక్కొక్కటి ఫోటో తీసుకుంటాను.